అత్తగారింట్లో కోడలు తిన్నా తప్పే, తినకపోయినా తప్పే, కూర్చున్నా తప్పే, నిలబడినా తప్పే, ఆఖరి కొడుకుతో ఎక్కడికైనా వెళ్ళినా తప్పే, కొడుకు ఆమె మీద ఏమన్నా ఖర్చు పెట్టినా తప్పే. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల పెళ్ళికి ముందు ఉన్న దాంట్లో సర్దుకుపోతూ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో ఎంతో ఆనందంగా లైఫ్ డీల్ చేస్తూ ఉంటాం. అదే అమ్మాయి పెళ్ళైన తర్వాత హస్బెండ్ దగ్గర, అత్తగారింట్లో ఎందుకు ఒక గయ్యాళిగా, ఒక రాక్షసిగా ముద్రపడుతుంది? తప్పెవరిది? ఆమె అత్తగారింటికి అమాయకత్వంతో, స్వచ్ఛమైన మనసుతోనే వస్తుంది. కానీ వాళ్ళు ముందే నెగిటివ్గా ఆమెను క్రియేట్ చేసుకోవటం వలన ఆమె ఏం చేసినా తప్పే. తిన్నా తప్పే, తినకపోయినా తప్పే, కూర్చున్నా తప్పే, నిలబడినా తప్పే, ఆమె హస్బెండ్తో ఎక్కడికైనా వెళ్ళినా తప్పే, హస్బెండ్ ఆమె కోసం ఒక పైసా ఖర్చు పెట్టినా తప్పే, ఆమె సేవింగ్స్ చేద్దామన్నా తప్పే, అసలు ఏం చేసినా తప్పే. అబ్బాయి ఆమెకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఎదురు తిరిగి చెప్పలేని పరిస్థితుల్లో ఈమె తనను తాను కాపాడుకోవటానికి ఈమె ఎదురు తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితే ఆమెని అత్తగారింట్లో ఒక గయ్యాళిగా, తర్వాత కొంతకాలానికి ఆమె భర్త కూడా ప్రపంచంలో అందరికన్నా పెద్ద రాక్షసి ఎవరు అంటే నా భార్య అని చెప్పుకునే స్టేజ్కి వెళ్ళిపోతాడు భర్త కూడా. అత్తగారింట్లో అందరూ కూర్చొని ఏదో ఒక విషయం గురించి మాట్లాడుకుంటుంటారు, ఆమె వచ్చేసరికి సైలెంట్ అయిపోతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఆమెని ఇంట్లో నేను ఒక వ్యక్తిని కాదు అనే నెగిటివ్ ఫీలింగ్స్ తీసుకొస్తాయి. అలా కాకుండా అందరూ కలిసి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఆమె కూడా ఆ ఇంట్లో ఒక మెంబరే, ఆమెకు కూడా ఇంట్లో రైట్ ఉంది అని అనిపించేలా మీరు బిహేవ్ చేస్తే ఆమె వచ్చినప్పుడు ఎంత ఆనందంగా, అమాయకంగా ఉందో అలాగే ఉంటుంది అప్పుడు కూడా. పెళ్ళయ్యాక ఎలాగో ఆమెలో ఫిజికల్గా చాలా చేంజెస్ వస్తాయి. అలాగే మెంటల్గా కూడా హరాస్ చేయకుండా ఆమెకు సపోర్ట్గా నిలబడితే ఆమె కూడా మిమ్మల్ని ఒక లైక్ కూతుర్లా చూసుకుంటుంది కదా.